హలో, మల్లన్న స్పీకింగ్. ఏంటి ప్లాన్ సక్సెస్? మిస్ అయిందా? ఎవడవాడు? పరశురాం. పరశురాం పరశురాం పరశురాం. ఎవడు పరశురాం? వాడిని అడ్డంగా నరికి వాడు ఎచ్చని రక్తాన్ని బ్రాందీలో కలుపుకొని తాగుతాను. మిస్టర్ మల్లన్న, ప్లాన్ ఫ్లాప్ అయినందుకు బాధపడుతున్నావా? ఇక నుంచి నీ ఆటలు సాగావు. ఎవరా నువ్వు? మల్లన్న ముందు మనగాడిలా రెచ్చిపోతాను. నా చేతిలో చచ్చిపోవాలనుందా? మిస్టర్ మల్లన్న, ఈ పరశురాం రణరంగంలో దిగిన తర్వాత ఎంతటి వాడైనా సరే ఆగిపోవాల్సిందే. నిన్ను అరెస్ట్ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ఈ పరశురాం దెబ్బకి కంగు తిన్న పిల్లిలా అయిపోయా. అరే పరశురాం, నేను పిల్లిని కాదురా, పూలిని. నీలా కాలాలు ఎగరేసుకుంటూ వచ్చిన ఎందరో పోలీస్ ఆఫీసర్ని నా అడవిలో సింహానికి ఆహారంగా పడవేశాను. మల్లన్న, ఈ పోలీస్ కొదమ సింహం. నువ్వు అనుకుంటున్నా అవినీతి ఆఫీసర్ కాదు. ఇప్పటికైనా నా గురించి తెలుసుకో. ఈ మల్లన్న పేరు చెబితే ఈ రాష్ట్రంలో గుండె పగిలి జనాలు గతగతవనుకుతో చేస్తారు. కొమ్ములు తిరిగిన రౌడీని శాతం రోడ్లు వెంపంట తిప్పి కొట్టాను రా. అలాంటిది నన్నే హెచ్చరిస్తావా? రే మల్లన్న, నీ చేతి కింద పనిచేసే వాళ్ళని ఇప్పుడు దాకా చూసుంటావు. నేను అలాంటి వాడిని కాదు, సీమ సింహాన్ని. నువ్వు సింహం అయితే దాని తోలు పట్టుకొని రింగు మాస్టర్ రాయి మల్లన్న. నేను కన్నీర చేస్తే ఈ రాష్ట్రం బూడిదైపోద్ది. నా దాటికి తట్టుకోలేక నీకు ఫోన్ చేస్తారు ఈ ప్రజలు. నీకో నాలుగు తెలిసి ఉద్యోగం చేసేవాడు కాదు ఈ పరశురాం. నీలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఈ పోలీస్ దమ్మేంటో నీకు తెలియజేస్తా. పరశురాం, సింహం అంటే రెచ్చిపోతే అది సింహం నిర్మించడం పొదలో చిక్కుకొని మాడి మసైపోతావురా. మిస్టర్ మల్లన్న, నువ్వు నిర్మించిన స్థావరంలో చిక్కి చావటానికి నేనేమన్నా కలేజాలని అనుకున్నావా? నిన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ దమ్మేంటో నీకు తెలియజేస్తా. ఈ మల్లన ముందు నిలబడ్డ మొట్టమొదటి పోలీసుడు నువ్వేరా. నిన్ను పైకి పంపించి నా అక్కవాడు అడ్డులా కూడా చూసుకుంటా. మల్లన్న, నీకు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అండగా నిలబడ్డారు. అందుకే నువ్వు ఇలా విర్రవీగుతున్నావు. నిన్ను ఈ సీమ నుండి బయటికి పంపిస్తా. ఇన్స్పెక్టర్, ఈ మల్లన్నతో సవాలు చేస్తే నా కంటి చూపు పడితే నువ్వు మాడి మసైపోతావు. అలాంటి నాతో ఢీకొని కయ్యం పెట్టుకుంటున్నావు, చచ్చిపోతావురా. అప్పటి వరకు నువ్వు జీవించి ఉంటే కదరా నీకు ఉరికంగం స్వాగతం పలుకుతుంది. అప్పటిదాకా చస్తూ బతుకుతూ ఉండాల్సిందే. పరశురాం, నువ్వు ఇప్పటికి నుండి బయటికి వెళితే కదరా నిన్ను నిలువరా నరికి నా స్థావరం రాష్ట్ర పొందడానికి ఆలోచిస్తాను. నేను మల్లన్న, నిన్ను ఈ స్థావరంలో చిక్కి చావడానికి మల్లన్న, నువ్వు నిమించిన స్థావరం భూస్థాపన చేయడానికి వచ్చిన భరతమాత ముద్దు బిట్టరా ఈ పరిసరా. అయినా నీలాంటి నీచుల్ని సీమ పల్లెల వరకు తన్నుకుంటూ తీసుకొని పోతా. ఇన్స్పెక్టర్, సింహాన్ని రెచ్చపోతే నేను నిర్మించుకున్న సింహం అడవి పొదలో చిక్కుకొని చచ్చిపోతావు. మల్లన్న, ఆ ముత్తి దేవతకి నా పేరు చెబితే ముచ్చౌండ్లు పడతాయి. అయినా ముత్తి దేవత ముస్తాబాయ్ నా ఇంటి ముందు ముక్కు వేస్తుందిరా. నువ్వు ధరించిన కత్తెర బట్టలు
కళ్ళు ఎర్రగా మారకముందే ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదా నా తుపాకీల గుండెలు నీ గుండెలను చీల్చుకొని పోతాయి. మల్లన్న, కాలం కలిసి ఉన్నంత వరకు నీలాంటి విషనాగులు విర్రవీగుతూనే ఉంటాయి. కాలం కలిసి రాకపోతే కాటికి పోవాల్సిందే. పరశురాం, నిన్ను నెల తిరగకుండా ట్రాన్స్ఫర్ చేయిస్తా, నాకు అడ్డు లేకుండా చేస్తా. అది చూస్తా, వస్తా. హాయ్ 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 వెన్నెల్లాయ్ హై మల్లెల్లాయ్ హై వరాల గల్లే కురిసే చప్పట్లో హాయ్ హాయ్ చప్పట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల ఎండ హై ఆగస్ట్ల వాన హై జనవరిలో మనసు హై హాయ్ రామా హాయ్ గుంటే చాలు నన్ను ఈ మాటలు ఎందుకండి వెన్నెల్లాయ్ హై మల్లెల్లాయ్ హై వరాల గల్లే కురిసే చప్పట్లో హాయ్ హాయ్ చప్పట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హై జనవరిలో వాన హై ఆగస్టులో వాన హై హాయ్ రామా. శివారెడ్డి గారు రమ్మని ఫోన్ చేశారు. నాతో ఏదైనా పని ఉందా? అయినా మీలాంటి రాజకీయ నాయకులకి మాతో పని ఏముంటుందిలే, బహుశా ఏదైనా పర్సనల్ పని అయ్యి ఉంటుంది. అంతేనా శివారెడ్డి గారు? అర్జున్, నీ పోలీసు పనికి నా హ్యాట్స్ ఆఫ్. బహుశా నేను ఎందుకు పిలిపించాను ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. నాకేమి తెలీదు, మీరు చెప్తే తెలుసుకుంటాను. అర్జున్, ఈ సీమలో నా మాట వేదం. త్వరలో నేను హోమ్ మినిస్టర్ అవుతా, నీకు ప్రమోషన్ ఇప్పిస్తా. అప్పుడు నీకేం కావాలో చెప్పు, చేసి పెడతా. శివారెడ్డి, నీ అవినీతి చట్టం మొత్తం నాకు తెలుసు. ప్రస్తుతం నా డ్యూటీ నేను చేసుకుంటూ పోతున్నా. నాకెవడైనా అడ్డు వస్తే సహించే ప్రసక్తే లేదు. అర్జున్, మాటలతో కాలయాపన చేయడం అర్జున్. అసలు విషయానికి వస్తున్నా. నువ్వు ఆ రాజారెడ్డి గారి కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చావని నాకు తెలుసు. అది ఎవరు చేయించారు ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది. శివారెడ్డి, ఇలాంటి దేశద్రోహులు, సంఘ విద్రోహులు రాజకీయ రంగాన్ని తమ సొంత ఇల్లులా వాడుకుంటున్నారు. నీకు ఆ మల్లన్నగాడు, ఆ మహేంద్ర సపోర్ట్తో ఎలక్షన్లో రిగ్గింగ్ చేస్తారు. ఎమ్మెల్యే అవుతావు, ఆ తర్వాత మినిస్టర్ అవుతావు. ఇప్పటికే నా పవర్ ఏంటో తెలిసిందనమాట. ఈ రాష్ట్ర రాజకీయం మొత్తం నా ఇంటి చుట్టూ తిరుగుతుంది. నేను తలుచుకుంటే నీ కేసుని మాఫీ చేయించడం పెద్ద లెక్క కాదు. అయినా ఏదో కుర్రవాడివి, భవిష్యత్తు ఉన్నవాడివని చిన్న సలహా ఇస్తున్నా. ఒకరి సలహా అయిన స్టేజ్ కాదు నాది. ఈ అర్జున్ గర్జిస్తే కారు మేఘాలు సైతం తల వంచుతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేస్తావు నన్ను? రే కుర్ర కొంక, నువ్వేం చేస్తావురా మమ్మల్ని? మా చేతిలో దిక్కులేని సాగు చేస్తావు. మర్యాదగా నా మాటలు విని నాతో చేతులు కలుపు. శివారెడ్డి, నువ్వు చంపిన వ్యక్తుల ఆర్తనాదాల నుండి పుట్టిన శక్తికి మరో రూపమేర ఈ అర్జున్. అలుతలి నీలాంటి రాజకీయ నాయకులు ఈ రాజకీయ రంగంలో ఉండబట్టే ఈ రాష్ట్ర ప్రగతి అధోగతి పాలైంది. వాళ్ళు కూడా తప్పుడు నిర్ణయాల వల్ల ఈ దేశం ఇలా తయారైంది. రే అర్జున్, నన్ను రెచ్చగొట్టకు.
ఈ రాయలసీమని రక్తపు సీమగా చేసిన వాడిని నేను. ఇప్పటి వరకు ఏదో కుర్ర కొంగమని మర్యాదగా చెప్తున్నా. నువ్వు నా దృష్టిలో గడ్డి మొక్క లాంటి వాడివి. గడ్డి మొక్క కదని పీకేస్తే నిన్ను పాచేస్తా. ఏరా బెదిరిస్తున్నా పిల్ల కొంక? కాదురా, దమ్ముగా హెచ్చరిస్తున్నా. ఈ అర్జున్తో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతామని చెప్పడానికి వచ్చాను రా. అర్జున్, ఈ సీమలో బాంబులు వేసింది నేను, కత్తి పట్టింది నేను. ఈ సీమ మొత్తం నా కనుసందుల్లో బతుకుతుంది. శివారెడ్డి, ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. నీ పొగడ్తలకు పొంగిపోను, నీ విమర్శలకు కుంగిపోను. ఎప్పుడు ఇలాగమంట నువ్వు చేసినట్టు నిరూపించి నీతో 7 సువ్వలు లెక్కిస్తా. అర్జున్, నీ డిపార్ట్మెంట్ లో నువ్వు అక్కడవే నిజాధిపరుడుగా ఉంటే ఏమి సాధించలేవు. న్యాయాన్ని తారుమారు చేస్తా, నల్ల డబ్బుతో కాకెళ్ళి కొంటా. మేము చెప్పారు నడిపే ప్రభుత్వ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు మమ్మల్ని ఏ చట్టం ఏ న్యాయం మమ్మల్ని ఏమీ చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిరా ఈ అర్జున్. నీకు దాసోహమై న్యాయానికి అన్యాయం చేయను, నీతి నిజైతే నా ఊపిరిగా బతుకుతున్నాను రా నేను. ఏ అర్జున్, నీ నిజాయితీ నీకు అన్నం పెట్టదురా. నీ నీతి నీకు గుక్కెడు మంచినీళ్ళ కూడా ఇవ్వదు. నువ్వు నా మాట వింటే ప్రమోషన్ ఇప్పిస్తా. నువ్వు నా వాడు అని తెలిస్తే నిన్ను ఈ సీమలో అడిగేవాడే ఓడి ఉండడు. శివారెడ్డి, నువ్వు కలలు కంటున్నా హోమ్ మినిస్టర్ పదవి, నేను హోమ్. శివారెడ్డి, నువ్వు చేసిన తప్పు నిర్ణయాలు ఫైల్ చేశాను. ఆ ఫైల్ గవర్నర్ గారికి పంపిస్తే నువ్వు కలలు కంటున్నా హోమ్ మినిస్టర్ పదవి పోతుంది. చేతికి సంఖ్యలు వేయించుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏ అర్జున్, రేపటి సూర్యోదయాన్ని నిన్ను చూడకుండా చేస్తా. సందే వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ
ఒడిలోన కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం 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 పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటావనా మీద పడనా మీ గడవనా కన్ని ఎదరాగాలా రగిలే గులాబీవే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే బిగుముల బరిలో విహారివే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా సందే వేళ తాకితే సితారా